లా అండ్ ఆర్డర్ గురించి మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దాడులు జరిగాయి. చాలా మంది పేదల మీద దాడులు జరిగాయి అన్న పరిస్థితి. ఒకవైపు చూస్తే హోమ్ మినిస్టర్ లేని పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఎక్కడ గూడా వాళ్ళకెంతసేపు కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం. ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు. మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం మిగిలినటువంటి మంత్రులు. మాకు మంత్రి పదవి కావాలని మిగిలినటువంటి ఎమ్మెల్యేలు. ఇదే గోల తప్ప ప్రజా సంక్షేమము, ప్రజల రక్షణ, ప్రజల అభివృద్ధి, ప్రజల చదువు, ప్రజల ఆరోగ్యము వీటిపైన వాళ్ళకు దృష్టి లేదు. ఒకే రోజు 6 సంఘటనలు జరగడం 2 రోజుల క్రితం అది చాలా భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భం. తెలంగాణ సమాజంలో ఒక వ్యక్తిని రోడ్డు మీద 10 మంది కలిసి కొట్టి చంపుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే 2 గంటలైనా కూడా రెస్పాన్స్ లేదు అనంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా నడుస్తోంది? మీరన్నట్టుగా హోంశాఖ మంత్రి లేడు, విద్యకు విద్యాశాఖ మంత్రి లేడు, రక్షణకు హోంశాఖ మంత్రి లేడు. ఎవరికో చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ రోడ్ల మీద కత్తులు పట్టుకొని పొడుస్తున్నారు మనుషులను. గంజాయి మనం ఒక వీడియో సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చూసాము. గంజాయి తాగుతూ ఒక ఇంటి ముందుకొస్తే ఎవరైనా ప్రశ్నించారు అన్న వాళ్ళని ఆ ఇంటి పెద్దాయన్ని అందరూ కలిసి కొట్టిన పరిస్థితి. ఇంత అంటే శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగి ప్రజలకు ప్రజా జీవితానికి రక్షణ లేని వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. డెఫినెట్ గా దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే మేమేమంటున్నాము అని అంటే మీ మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలే కావచ్చు కాక, కాబట్టి మాకు సమయం కావాలి అని మీరు అడగొచ్చు కాక, తీసుకోండి. మీరు ఇప్పటిదాకా తీసుకున్నారు, 6 నెలల సమయం తీసుకున్నారు కదా, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని పెట్టండి, ఇప్పటికైనా హోంశాఖ మంత్రిని పెట్టండి, అన్ని శాఖలు పర్యవేక్షించేటటువంటి ఒక మెకానిజంను పెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఒక బంగారం లాంటి అవకాశం ఇచ్చినారు, మీకు ప్రభుత్వాన్ని ఇచ్చినారు, మిమ్మల్ని పరిపాలించమని చెప్పినారు. కాబట్టి ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మీరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంటారు. బట్ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి లోపాయకరమైనటువంటి ఒప్పందం ఉంది. అందుకే కావాలని 8 సీట్లు రావటం వెనక లోక్సభలో వెనక బీఆర్ఎస్ ఉంది. కవితకి బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఏదో సంబంధం ఉంది అనే ఒక అపప్రద, ఒక అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారం లాగా చేసి నిజంగా నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. కానీ అదే ప్రచారాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు తీసుకొచ్చే వరకు ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడా అమలు కాలేదు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేటువంటిది కూడా అబద్ధం అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. ప్రజలకు అర్థమైన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూసినారు. ఇవాళ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినారు. అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మా తెలంగాణ రాష్ట్రానికి మాకు అవసరం లేదు అనేటువంటి ఒక తీర్పును చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. ఆ తీర్పునిచ్చేటటువంటి క్రమంలో ఒక ఆల్టర్నేట్ గా భారతీయ జనతా పార్టీని వాళ్ళు తీసుకున్నారు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కదా అభ్యర్థులను నిలబెట్టేటటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజుకొని బీఆర్ఎస్ పార్టీ తోటి ఒప్పందాలు చేసుకొని, ఇప్పుడు చేవెళ్ళ లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ ని తెచ్చిపెట్టినారు, మల్కాజ్గిరి లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ ని తెచ్చిపెట్టినారు, వరంగల్ లాంటి చోట మీరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ తెచ్చిపెట్టినారు, ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు అర్థం కాదా? బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయికారి ఒప్పందం ఎప్పుడైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పోయి బీఆర్ఎస్ లో చేరినారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ సిఎల్పిఏ ఒక లేఖ రాసుకొని పోయి 12 మంది ఎమ్మెల్యేలు పోయి ఎక్కిన పోయి బీఆర్ఎస్ లో పార్టీనే ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షం లేకుండా మింగిల్ చేసినారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి 2009లో. అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలే. బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఏ ఎన్నికల ఎజెండాను పంచుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను తీసుకొని ఎలక్షన్లకి వెళ్లకుండా మా ప్రభుత్వంలో, మా పార్టీలో కలుపుకోలేదు. కాబట్టి ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి కాదు, ఒకటి కాలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి పార్టీతో మాకు ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు. 2023లో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది అన్న పరిస్థితి. కానీ హఠాత్తుగా అక్కడి నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన అధ్యక్షుడయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ 2023కి సంబంధించి డెఫినెట్లీ సీఎం బీజేపీ నుంచి అవుతారన్న పరిస్థితి నుంచి చిన్నగా గ్రాఫ్ పడిపోకుంటూ కిందకు వచ్చింది. కావాలనే బీఆర్ఎస్ పార్టీకి మంచి చేయాలని చెప్పేసి అధ్యక్షుడిని మార్చారు,
అదైతే దూకుడు తగ్గించారు, కావాలనే చేశారు. ఇది ఒప్పందం కాదంటారా? చాలా తప్పు. చాలా తప్పు. ఒకవేళ మేము బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటే, మళ్ళా మీరు చెప్పే లెక్క తప్పైపోతది గదా! బీఆర్ఎస్ తో మాకెటువంటి సంబంధం, మా పార్టీలో అధ్యక్ష మార్పు అనేటువంటిది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మార్పు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మారాల్సిందే. గతంలో వారు కూడా మారినారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, వారు మారినారు. దత్తాత్రేయ గారు ఉన్నారు, వారు మారినారు. విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, వారు మారినారు. ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, వారు మారినారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా, కాంగ్రెస్ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదు. ఓకే. అక్కడ గాంధీ కుటుంబం బతికున్నన్నాళ్ళు గాంధీ కుటుంబ సభ్యులు, ఇక్కడ కేసీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబం బతికున్నన్నాళ్ళు కల్వకుంట్ల కుటుంబీకులు. ఇట్లా ఉండడానికి మాదేమి కుటుంబ పార్టీ కాదు. మాది ఏ కార్యకర్త అయినా ఏవైనా అవ్వచ్చు భారతీయ జనతా పార్టీలో. ఆ సిస్టమ్ అనేది ఒకటి పెట్టినప్పుడు ఎంత గొప్ప నాయకుడైనా తప్పకుండా ఇంకొకరికి వారు మారే అవకాశాన్ని ఇవ్వవలసింది. బండి సంజయ్ కుమార్ గారు కూడా పార్టీ నిర్ణయం ప్రకారం వారి సర్వీస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు తప్పుకున్నారు. వారి స్థానంలో కిషన్ రెడ్డి గారు వచ్చినారు. వారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసింది పార్టీ. ఇవాళ ఎంపీగా గెలిచిన తర్వాత, గతంలో ఎంపీగా గెలిస్తే రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే, ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత చాలా పెద్ద శాఖ, హోంశాఖ సహాయ మంత్రిగా వారి గౌరవాన్ని, వారి హోదాను 1000 రెట్లు పెంచి తీసుకుపోయి కేంద్రంలో, ఢిల్లీలో కూర్చోబెట్టుకున్నారు. అంటే దేశానికి మొత్తానికి కూడా వారి సర్వీసెస్ ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా దాన్ని మనం పాజిటివ్ దృక్పథంలో చూడాలి. అప్పుడున్నటువంటి సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దుష్ప్రచారం, అప్పటిదాకా బండి సంజయ్ కుమార్ గారితోటి బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి మానసికమైనటువంటి అవినాభావ సంబంధం, వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీని ఉత్తేజపూర్వకంగా పోటాపోటీగా ముందుకు తీసుకెళ్లడంతో ప్రజల్లో వారికి ఒక ఐడెంటిటీ రావడంతో వారిని మార్చడం అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరిగింది. అది వాస్తవం. కానీ దాని వెనకాల బీఆర్ఎస్ తో ఒప్పందాలు అలాంటివి ఏమీ లేవు. అది మా పార్టీ సిస్టంలో భాగం. రాణి రుద్రమ గారు మంచి జర్నలిస్ట్ గా వచ్చారు. దాని తర్వాత ఒక నాయకురాలుగా ఎదిగిన పరిస్థితి. కానీ గెలవని సీటు సిరిసిల్లలో తీసుకొచ్చి కావాలనే ఓడించడానికే బీజేపీ అక్కడ సీట్ ఇస్తుందని ముందుగానే లేకపోయారా అంటే ఏం చెప్తారు మీరు? చాలా పొరపాటు అది. అంటే గెలవని సీటు అని మనం అనుకోవడం తప్పు. మనము పోరాటం చేసేటటువంటి సీటు అది షాడో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు, కేటీఆర్ గారి ఇలాఖా అని చెప్పుకొని, అంటే ఫస్ట్ మీరు సిరిసిల్ల వెళ్ళాలి అని చెప్పినట్టు భయపడిందా రాణి రుద్రమ? నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అంటే పేరులోనే రాణి రుద్రమదేవి, ఆ పౌరుషం ఎప్పుడు మీ మాటల్లో కూడా అదే కనిపిస్తున్న పరిస్థితి. బట్ సిరిసిల్ల అనగానే అంటే కొంతమంది మాక్సిమం గెలవాలనే ప్రతి ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ సిరిసిల్ల వెళ్ళాలన్నప్పుడు ఎందుకు నాకు ఇది రిస్క్ అని అనుకోలేదు? లేదు, నేను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. నాకు అంతకు ముందే నేను పార్టీలో అప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడే సిరిసిల్ల నియోజకవర్గంకి నన్ను పాలక్గా వేసినారు. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరిని పాలక్గా పంపించినారు. అంటే అక్కడ బాధ్యులుగా, ఇన్ఛార్జిగా పంపించినప్పుడు సిరిసిల్ల వెళ్ళమంటే నేను చాలా ఇష్టంగా, ఛాలెంజింగ్ గా వెళ్ళినాను. అంతకంటే ముందు సెస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా నాకు సిరిసిల్ల టౌన్ ఇన్ఛార్జిగా బాధ్యత ఇస్తే ఆ ఎలక్షన్స్ కూడా నేను వెళ్ళినాను. పాలక్గా వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా కలిసి నేను పనిచేయటం జరిగింది. సో సిరిసిల్లలో కేటీఆర్ చేస్తున్నటువంటి దురాగతాలు, కేటీఆర్ గురి చేస్తున్నటువంటి భయాందోళనలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా చేతిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకు 500 మంది పైన కేసులు ఉంటాయి సిరిసిల్లలో. ఎలక్షన్ సమయంలో అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రతి కార్యకర్త కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి. సో అంత తొక్కిపెట్టి, అంత నిర్బంధించి సిరిసిల్లకు కేటీఆర్ గారు వస్తున్నారు అని అంటే మా కార్యకర్తలందరినీ తీసుకెళ్లి ముందు రోజే సరెండర్ చేసుకుని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా. సో అంత భయానకమైనటువంటి వాతావరణం ఉండి, అంత భయపెడుతున్న సందర్భంలో సిరిసిల్లకు వెళ్ళి పోటీ చేయమని అన్నప్పుడు డెఫినెట్ గా నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. మా కార్యకర్తలందరూ నాకు మోరల్ సపోర్ట్ గా ఉన్నారు, నేను వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాను. ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు కూడా రాలా. నేను ఇక్కడ నుంచి నన్ను వెళ్ళమంటే నేను బట్టలు సర్దుకొని వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఆ నెల రోజుల ప్రచారం అక్కడే ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన రోజు అక్కడ రిజల్ట్ వచ్చేదాకా కూడా నేను అక్కడ కార్యకర్తలతో కలిసి, అక్కడ కార్యకర్తల ఇంట్లోనే ఉంటూ కార్యకర్తలతోనే కలిసి భోజనం చేసి ఎన్నికల ప్రచారం చేసుకొని చాలా ఏమంటారు ఉత్సాహంతో పనిచేసి ప్రజల్లోకి ఇంటింటికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి విధానాలను తీసుకెళ్లి ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తిని, ప్రభుత్వాన్ని దించాలని చేసినటువంటి పోరాటంలో మా పార్టీ ఓటు బ్యాంకును 3,000 నుంచి 18,000 దాకా మేము తీసుకురాగలిగినాం. సో అది గొప్ప అచీవ్మెంట్ గానే నేను భావిస్తాను. నా పార్టీ నాకు ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఆ బాధ్యతను నేను 100% ఖచ్చితంగా నేను నిర్వర్తించినాను. ఓకే,
నేను 2023కి సంబంధించి సిరిసిల్ల గ్రౌండ్ రిపోర్ట్‌కి నేను వెళ్ళాను మేడం. అక్కడ మీ సిరిసిల్ల నియోజకవర్గంలోనే గౌడ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో, నేను కారేసుకొని వెళ్తుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకేదైతే మా గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వాళ్ళని ఆ భూములు కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళు మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి, మా పిల్లలు ఇలాంటి పరిస్థితిని కూడా చాలా బాధపడిన పరిస్థితి. గ్రౌండ్ లెవెల్‌లో అయితే వ్యతిరేకత ఉన్నా కానీ 89,000 కేటీఆర్‌కి వచ్చింది. 18,632 ఓట్లు రాణి రుద్రమకి వచ్చినాయి. 9.7% ఓట్లొచ్చింది. అంటే ప్రజల్లో ఉన్నప్పటికీ దాన్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళటంలో విఫలమైందా బీజేపీ అంటే ఏం చెప్పొచ్చు? అంటే కొంత సమయం పడుతుంది. నాకు కూడా అప్పుడు ఒక నెల రోజుల సమయమే ఉంది. మనకక్కడ 14 ఏళ్లుగా పాతుకుపోయినటువంటి ఒక వ్యక్తిని కాదని మనకు ఓటు వేయాలి అనంటే ప్రజలు కూడా కొంత ఆలోచిస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే వస్తదేమో, వస్తే ఒకవేళ ఈయన ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా మనల్ని తొక్కి పెడతారేమో అనేటువంటి ఒక భయం ఉంటది. భయం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తల నిర్బంధం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు